నెల్లూరులోని టీఆర్ కన్వెన్షన్ హాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యులు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మీడియాతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానం గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం 2-3 రెట్లు పెరిగిందని అన్నారు. గతంలో ఇచ్చిన పరిపాలన కన్నా వైసీపీ పరిపాలనలో మెరుగైన సంక్షేమ పాలన ముఖ్యమంత్రి అందించారని అన్నారు. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అన్నారు. మోర్ ఇంటరాక్టివ్ సెషన్ మీ దగ్గర నుంచి ఎక్కువ ప్రశ్నలు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అయినా ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది అన్నటువంటిది తెలుస్తూనే ఉంది. రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో గత నెల రోజులుగా రాజకీయ ఎన్నికల ప్రచారం అన్నటువంటిది 7 అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క గౌరవ శాసనసభ్యులు సమన్వయకర్తలందరూ కూడా చాలా సంతోషంగా, ఉత్సాహంగా, మంచి ధీమాతో, గెలుస్తామన్నటువంటి ధీమాతో ఎన్నికలకు ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా 100% 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానం కైవసం చేసుకుంటామన్నటువంటి విషయం నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మా యొక్క ధీమాకి ఒక అర్థం ఉంది. మేము ఎన్నికలకు ఎలా సిద్ధమయ్యాం, మా సిద్ధం అనేటటువంటి దానికే ఒక నిర్వచనం ఉంది. మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం ఫేస్గా మేము ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. మా యొక్క రాజకీయ క్యాంపెయినింగ్ అన్నటువంటిది పూర్తి చేసుకున్నాం. ఎన్నికల క్యాంపెయిన్కి ఇప్పుడు సిద్ధమయ్యాం. బూత్ కమిటీలు కానీ అన్నీ కూడా పూర్తి చేసుకుని మేము ఎన్నికల రంగంలో, రణరంగంలో మేము ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైనా కూడా మంచి ధీమాతో ఎదుర్కొంటా ఉన్నాం. మా యొక్క అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి సుపరిపాలన, అందించినటువంటి సంక్షేమ పథకాలు, చేసినటువంటి అభివృద్ధి, మరొక్కసారి చెప్తా ఉన్నాను, చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు ఆదాయం 2-3 పెరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా కనీస అవసరాలకి, తిండికి కానీ, లేకుంటే బట్టలు కానీ, గృహ వసతి కానీ, విద్య కానీ, వైద్యంలో దేనికి కొదవ లేకుండా గత 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలనతో పోల్చి చూసుకుంటే ఇది 1000 రెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు చేసినటువంటి పరిపాలనలో అత్యున్నతమైనటువంటి ఇది కనపడతా ఉంది. క్వాలిటీ కానీ, సుపరిపాలన కానీ స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా యొక్క అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇవ్వబోతున్నారు. గతంలో ఇచ్చినటువంటి సుపరిపాలన కన్నా మెరుగైనటువంటి పరిపాలన, మెరుగైనటువంటి అభివృద్ధి, మెరుగైనటువంటి పథకాలతో రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో పరిపాలన సాగిస్తేదానికి ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించేదానికి సుముఖంగా ఉన్నారు. రాష్ట్రంలో రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్నటువంటిది రిలీజ్ చేస్తుంది. బహుశా మొట్టమొదటిసారిగా నెల్లూరుకి సపరేట్గా ఒక మేనిఫెస్టో, నెల్లూరు పార్లమెంటు జిల్లాకి సపరేట్గా ఒక మేనిఫెస్టోని రూపొందించి నెల్లూరు జిల్లా ఎలా అభివృద్ధి చేస్తాం, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏ ప్రాజెక్టులు టేకప్ చేస్తాం, నెల్లూరుని ఈ యొక్క రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ నగరంగా కాకుండా దేశంలోనే ఉండేటటువంటి నగరాల్లో ఒక మంచి గ్రీన్ సిటీగా, నాన్ పొల్యూటింగ్ సిటీగా ఇక్కడ ప్రజలు
ఆరోగ్యవంతంగా మంచి విద్యను ఇచ్చేటటువంటి ఒక నగరంగా మిగతా అభివృద్ధి చెందినటువంటి నగరాలతో సమాంతరంగా నెల్లూరుని అభివృద్ధి చెందించేటటువంటి ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోతో మేము ముందుకొస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్పాలనంటే నెల్లూరుకి రింగ్ రోడ్డు కానీ, నెల్లూరుకి ఎయిర్పోర్ట్ కానీ, నెల్లూరుకి ఒక స్పోర్ట్స్ సిటీ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఒక 3 ఉదాహరణలు మాత్రమే చెప్పాను. మిగతా అన్ని నియోజకవర్గాలకి, ప్రతి నియోజకవర్గానికి కోవూరు కానీ, కావలి కానీ, ఉదయగిరి కానీ, ఆత్మకూరు కానీ, కందుకూరు కానీ, నెల్లూరు టౌను, రూరల్ అన్ని నియోజకవర్గాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అన్నటువంటి విషయాన్ని మా యొక్క ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో రూపొందించి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణకి చెప్పాలనంటే మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాల్ని ఒక మోడల్ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దడం జరిగింది. అది ఒక ఉదాహరణకి బారామతి నియోజకవర్గం. మీరు ఒకసారి నియోజకవర్గాన్ని చూస్తే ఎలా అభివృద్ధి చేశారన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి విషయంలో కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనంటే మనకు సాగునీటిని మన చెట్లుని మనం పెంచేదానికి నీళ్లు వేస్ట్ కాకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద కానీ స్థలాల్లో ఎక్కడైతే నీడనిచ్చేదానికి చెట్లు పెంచుతామో, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను, అక్కడ కూడా ఆ చెట్లకి ఎండాకాలం నీటి కొరత లేకుండా డ్రిప్ సిస్టమ్ పెట్టి ఆ రకంగా డెవలప్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా 365 రోజులు గ్రీనరీ అన్నటువంటిది చూస్తాం. నూతనమైనటువంటి వినూత్నమైనటువంటి పథకాలతో నెల్లూరు జిల్లా అంటేనే దేశంలో ఎక్కడైనా కూడా నెల్లూరు అంటే అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకుడు నేతృత్వంలో తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మేమందరం కూడా నెల్లూరు పార్లమెంటు జిల్లాలో ఉన్నటువంటి 7 మంది శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, కింద స్థాయి నుంచి సర్పంచుల దగ్గర నుంచి, వార్డు మెంబర్స్ దగ్గర నుంచి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరం ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా సమిష్టిగా ఈ ఎన్నికలను ఎదుర్కొని తప్పకుండా 100% విజయం సాధిస్తాం. ఎవరైతే మా పార్టీకి వెన్నుపోటు పొడిచి, మా పార్టీకి ద్రోహం చేసి, మా పార్టీ సింబల్ మీద గెలిచి మరొక పార్టీకి డిఫెక్ట్ అయ్యి ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారో వారందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్తారు, మేము బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఒకవేళ వాళ్ళని మన్నించి వదిలేసినా కూడా ప్రజలు వాళ్ళని మన్నించి వదిలేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ గారికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు పార్టీని వీడారు? అదే పార్టీ మీద గెలిచి ఆ గెలిచినప్పుడు ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలను బట్టి మా యొక్క నాయకుడు యాక్సెప్టబిలిటీని చూసే కదా ప్రజలు ఆ రోజు ఓటేశారు. ఈరోజు మా నాయకుడిని విమర్శించి, సిద్ధాంతాలను విమర్శించి మరొక పార్టీలోకి వెళ్ళారనంటే అది స్వార్థపూరితమైనటువంటి డిఫెక్షన్ కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవన్నిటినీ కూడా సంక్షేమ పథకాలు కానీ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, పేదలకు, బీసీ ఎస్సీ ఎస్టీలకు, మహిళలకు, మహిళా రిజర్వేషన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది, విజయం సాధించింది. రాబోయేటటువంటి 29 ఎలక్షన్స్లో ఆ తరువాత ప్రతి ముగ్గురులో ఒక ముగ్గురు శాసనసభ్యుల్లో, ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్లో ఒకరు మహిళ ఉంటారు. మహిళలకి మహిళా అభ్యున్నతికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మహిళాభ్యున్నతికి పాటుపడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినంతగా మరి ఏ పార్టీ గతంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో ఇతర రాష్ట్రాల్లో కానీ
ఎవ్వరూ కూడా ఇటువంటి పథకాలను అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అన్నటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరుగుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఆయన చెప్పినట్టుగా విశాఖపట్నంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి ఏదైనా ప్రశ్నలుంటే వాటిని సమాధానం చెప్పేదానికి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను మీకు ఓపెన్గా చెప్తా. గతంలో తొలి దశలోనే వచ్చినటువంటి మాట వాస్తవం. ఈసారి 3వ విడత 4వ విడత రావడానికి కారణం అది కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ. ఎందుకంటే రామ మందిర విషయంలో కానీ మిగతా కొన్ని చట్టాలు వారు చేసిన దానికి వారు క్రెడిట్ తీసుకునే దానికి ముందు హిందీ ల్యాండ్లో హార్ట్ ల్యాండ్లో ఎన్నికలు పెట్టినట్లయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ముందు ఎన్నికలు జరిపి ఆ తర్వాత ఇక్కడ ఎన్నికలు జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి నేనేమి ఎలక్షన్ కమిషన్ని నిందించడం లేదు. పూర్తిగా ఇది బీజేపీ నిర్ణయం అని నేను భావిస్తాను. ఒక్కసారి వెనక్కి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం 2019లో చేపట్టిన తర్వాత మీరు ఎక్కడైనా కూడా పంచాయతీ ఎన్నికల్లో కానీ వార్డు మెంబర్లలో కానీ కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఏదైతే సామాజిక వర్గ కార్పొరేషన్స్ ఉన్నాయి కానీ వాటిల్లో కానీ ఎక్కడా కూడా 50% తగ్గినటువంటి పరిస్థితి లేదు. మహిళలు అన్నటువంటి ప్రతి పథకంలో కూడా ఎక్కువ సింహభాగం చాలా పథకాల్లో సంక్షేమ పథకాల్లో మహిళలకు లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా రూపొందించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా మా యొక్క నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి, మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకనంటే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనంటే మహిళే జాగ్రత్తగా చూసుకుంటుంది. మహిళల చేతిలోనే ఫైనాన్షియల్ పవర్స్ కానీ ఉంటే ఆ కుటుంబం చాలా సుఖంగా ఉంటుంది. చాలా కన్సర్వేటివ్గా దేనికి ఖర్చు పెట్టాలో దానికి మాత్రమే ఖర్చు పెడతారు. కాబట్టి మహిళా అభ్యున్నతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందన్నటువంటి దాంట్లో సందేహమే లేదు. ప్రతి విషయంలో కూడా మహిళలకి ప్రాధాన్యత ఇస్తుంది. విశాఖపట్నంలో జర్నలిస్టులందరికీ కూడా సైట్ ఇవ్వడం జరిగింది. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మీకు తెలుసో నాకు తెలియదు కానీ విశాఖపట్నంలో ఇచ్చారు. మిగతా రాష్ట్రంలో కూడా ఎవరైతే అక్రెడిటెడ్ జర్నలిస్టులు ఉంటారో వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇవ్వాలన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఆ ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది పూర్తయిందా లేదా అన్నటువంటిది నాకు తెలియదు కానీ ప్రక్రియ ప్రారంభమైంది. ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లంలో అది ఇంకా పూర్తి కాలేదని నేను అనుకుంటున్నాను. మీరే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే అని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మా పార్టీ స్టాండ్ ఈ రోజు ఏ రోజైనా కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి, ఎప్పటికైనా ఇవ్వాల్సిందే అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం. ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది. ఇంకొకటి విషయం కూడా చెప్తా ఉన్నా, మీరు బీజేపీకి కానీ ఎవరికైనా కూడా ప్రజలు పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చినట్లయితే, రీజనల్ పార్టీస్ మీద ఆధారపడకుండా పూర్తి స్థాయి మెజారిటీ కానీ వచ్చినట్లయితే
వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు. వాళ్ళకి మొత్తం 547 స్థానాల్లో సగానికి సగం కన్నా తక్కువ వస్తేనే మనకు ప్రాధాన్యత ఉంటుంది, మనం అనుకున్నది సాధించుకోగలం. కాబట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు సమర్థిస్తారు, తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతుంది. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ఎవరైతే మా పార్టీ టికెట్ మీద ఎన్నికై పార్టీకి తీరని ద్రోహం చేసి పార్టీని పొడిచి చంద్రబాబు పంచన చేరినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణ నేను చెప్తా ఉన్నా. ఈరోజు 2016లో రాజ్యసభకు ఎన్నికైనప్పటి నుంచి 8 సంవత్సరాల కాలం పాటు ఒక్క నెల్లూరు జిల్లా సమస్యలు మాత్రమే కాదు, రాజమోహన్ రెడ్డి గారితో కూడా కలిసి మా పార్లమెంటు సభ్యులు అందరితో కూడా ఒక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి మాత్రమే కాదు, రాష్ట్రానికి సంబంధించి ప్రతి సమస్య మీద కూడా నేను పార్లమెంట్లో మాట్లాడి అటు ప్రధానమంత్రి వారితో కానీ, హోమ్ మినిస్టర్తో కానీ, ఇతర మంత్రులతో కానీ సత్సంబంధాలు పెట్టుకుంటూ రాష్ట్రానికి నిధులు సేకరించే విషయంలో కానీ, పనులు చేసేటటువంటి విషయంలో కానీ ఎక్కడా వెనుకంజ వేయకుండా ఒక్క నెల్లూరు జిల్లా ప్రజలకు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్లమెంట్ సభ్యులకి చేశాను. నెల్లూరు విషయానికి వస్తే బహుశా ఆ యొక్క ఎవరైతే వెన్నుపోటు పొడిచాడో ఆ యొక్క శాసనసభ్యుడికి తెలియదనుకుంటా. మా యొక్క సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అడగండి. మా యొక్క నియోజకవర్గానికంటే నేను ఎక్కడైతే పుట్టానో తాళపల్లి గ్రామంలో ఆ యొక్క శ్రీధర్ రెడ్డిని ఒకసారి వెళ్ళి చూసినామని చెప్పండి. అది ఒక ఆదర్శ గ్రామంగా ఈరోజు చెప్పుకోవచ్చు, కానీ మనం ఆ క్లెయిమ్ చేయట్లా. ఆ గ్రామాన్ని కానీ చూస్తే మీకు లేదంటూ ఉండదు, ప్రతి ఒక్కటి ఉంటుంది. అదే రకంగా అంతకన్నా మించి ఇది ఒక ఉదాహరణ. ఒక గ్రామం కాదు, జిల్లా మొత్తం అభివృద్ధి అన్నటువంటిది చేసి చూపిస్తాం. తప్పకుండా సపరేట్గా మేనిఫెస్టో మా యొక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన దానిలో 99% అమలు చేసినాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా 99% 100% అమలు చేస్తామని నేను ఈ సందర్భంగా హామీ ఇస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో నెల్లూరు జిల్లాలో 2 నౌకాశ్రయాలు, ఒకటి కృష్ణపట్నం, 2 రామాయపట్నం. రామాయపట్నం అన్నటువంటిది ప్రారంభోత్సవం చేసి మా పీరియడ్లోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. కృష్ణపట్నం మాత్రమే కాదు, రామాయపట్నాన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యంగా మనం ఎయిర్పోర్ట్ ఏదైతే ప్లాన్ చేస్తున్నామో ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయబోయే ఎయిర్పోర్ట్కి మెయిన్గా కార్గోలో మాత్రమే వైబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కార్గో ట్రాన్స్పోర్టేషన్లో ప్రయాణికుల్లో ఎక్కువ ఛార్జ్ చేయలేదు. టారిఫ్ అన్నటువంటిది రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దానికి రకరకాల కారణాలు మీ అందరికీ కూడా తెలుసు. అందుకే కార్గో ట్రాన్స్పోర్టేషన్ అన్నటువంటిది మనసులో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేసి దగ్గరలో ఈ యొక్క విమానాశ్రయాన్ని నెలకొల్పి అటు కృష్ణపట్నం, రామాయపట్నం, దగ్గరకి ఎయిర్పోర్ట్, నౌకాశ్రయాలు, ఎయిర్పోర్టు, రోడ్స్, మీకు ఇక్కడ హైవేస్ ఉన్నాయి. నేను అందుకే చెప్పింది, ఒక్క నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు మాత్రమే కాదు, ఈవెన్ కావాలి మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ మీ అందరికీ కూడా బహుశా తెలుసుకపోవచ్చు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ట్రాన్స్పోర్ట్, టూరిజం, కల్చర్ చైర్మన్గా నేనే వ్యవహరిస్తా ఉన్నాను. అందుకనే నేను అంత ధీమాగా చెప్తున్నాను ఈరోజు. ఈవెన్
సివిల్ ఏవియేషన్ కానీ, విమానాశ్రయాలు కానీ, సీపోర్టులుగా నౌకాశ్రయాలు కానీ, హైవేస్ కానీ, పార్లమెంటరీ స్టాండింగ్ టూరిజం కల్చర్ ఇవన్నీ కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా మా పరిధిలోకి వస్తాయి కాబట్టి ఇంత ధీమాతో ఈరోజు మీ అందరి ముందు హామీ ఇవ్వడం జరుగుతుంది. 2 months నుంచి కూడా దాదాపుగా కూడా నాకు తెలియదు, నువ్వు చెప్పాలి, నువ్వు ఆగిపోయి అని చెప్తున్నావు, నాకు తెలిసి అది అక్కడ ఎవరు ఏదైనా అడగచ్చు. మీ అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. దానికి ఏదైనా కొంత కంట్రోల్ అంటూ ఉంటుందని అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నేను కూడా ఆ ఇన్ఫర్మేషన్ని కాల్పాటు చేయొచ్చు, తగిన చర్యలను కూడా తీసుకోవచ్చు. మాకే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కూడా అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కూడా కార్గో ఎందుకు నిలిచింది అన్నటువంటి విషయం నాకు ఎవరికైతే తెలియదు, నా దృష్టికి ఎవరు తీసుకురావాలి. ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆ కన్సర్న్ అఫీషియల్స్ని సమ్మన్ చేసి ఆ విషయాన్ని కనుక్కొని మీరు ఏ పత్రిక రాజ్ని మీ పేరు చరిత్ర కుమార్, మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సాధ్యమే, నేనే చెప్తున్నాను, నేనే చైర్మన్ అని. దగదర్తి ఎయిర్పోర్ట్ ల్యాండ్ అన్నటువంటిది స్టేట్ గవర్నమెంట్ది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్, ఎయిర్పోర్ట్ అథారిటీ విను, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ని 2016లో 2011లో ఆ తర్వాత 2016లో సవరణలు తీసుకురావడం జరిగింది. ఏ కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఇది రెండుకి స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, కట్టుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం కట్టవచ్చు. ఇది కాంకరెంట్ లిస్టులో కాదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు. దయచేసి నిశ్శబ్దంగా. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్, ఎయిర్పోర్ట్ అథారిటీ విను, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ని 2016లో 2011లో ఆ తర్వాత 2016లో సవరణలు తీసుకురావడం జరిగింది. ఏ కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఇది రెండుకి స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, కట్టుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం కట్టవచ్చు. ఇది కాంకరెంట్ లిస్టులో కాదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు. దయచేసి నిశ్శబ్దంగా వెళ్ళండి. ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ ఎందుకు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, దానికి ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్తో కూడా కలిపి ఇంచుమించుగా 1900 ఎకరాలు, 1900 ఎకరాలు ఉంది. ఈరోజు 1300 ఎకరాలు అక్వైర్ చేసింది, ఇంకొక 400-500 ఎకరాలు ఫారెస్ట్లో ఉంది. దానికి ఫారెస్ట్కి వేరే ల్యాండ్ కానీ చూపిస్తే ఆ ల్యాండ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ల్యాండ్ని సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఇచ్చినట్లయితే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టానికి అనుగుణంగా ఎయిర్పోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ కట్టిస్తుంది. దానికి అప్రాప్రియేట్ రికమెండేషన్స్ మా కమిటీలోనే రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ చేత ఒప్పించి ఆ ఎయిర్పోర్టు కళ సాకారం అయ్యేటట్టు చేస్తానని మీ అందరికీ కూడా ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఎక్కడా కూడా ఒక మతానికి చెంది ఒక కులానికి చెందినటువంటి పార్టీ ఒక ప్రాధాన్యత అన్నటువంటిది ఇవ్వదు. పేద బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి కుల మత భేదాలు లేకుండా, వివక్షత లేకుండా చేసే ఏ చట్టాలనైనా కూడా సమర్థిస్తుంది. ఎక్కడైతే మత వివక్షత, కుల వివక్షత అన్నటువంటిది ఉంటుందో ఆ యొక్క చట్టాలన్నిటిలో కూడా మేము అపోజ్ చేశాము. అందుకే
అబ్జెక్షన్స్ పార్లమెంట్లో ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి పరిశీలించి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. బీజేపీకి సపోర్ట్ చేశాము అని అంటే బీజేపీకి సపోర్ట్ చేయలేదు, మీరు అక్కడే పొరపాటు పడతా ఉన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సత్సంబంధాలు ఏ పార్టీ అయినా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వంతో పార్టీ ఏదైనా కావచ్చు, అది ఎన్డీఏ కావచ్చు, యూపీఏ కావచ్చు, థర్డ్ ఫ్రంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే కేంద్ర ప్రభుత్వంలో సత్సంబంధాలు మెయింటైన్ చేయకుండా రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడం కానీ రాష్ట్ర అభివృద్ధి చేయడంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేం. కాబట్టి మనం చట్టాలకి మన యొక్క ప్రిన్సిపల్స్ని కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేసామే కానీ మేము ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు లాగా ఎన్డీఏలో చేరలేదు, మంత్రి పదవులు తీసుకోలేదు. ఇప్పుడు కాదు, గతంలో కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా అది జరగనటువంటి పని. కాబట్టి సెక్యులర్ పార్టీ ఇది సెక్యులరిజానికి కట్టుబడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు అన్నటువంటిది రాష్ట్ర అభివృద్ధి కోసమే జరుగుతుంది. ఇంకా పూర్తి కాలేదని నేను అనుకుంటున్నాను, మీరే చెప్పాలి. ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అక్రెడిటెడ్ జర్నలిస్టులకు మాత్రమే సైట్స్ ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సైట్ నుంచి ఎవరైతే అక్రెడిషన్ లేదో వాళ్ళు అక్రెడిషన్ తెచ్చుకొని అప్లై చేసుకోవాలి. కానీ వాళ్ళకి ఎవరికైతే అక్రెడిషన్ లేదో వాళ్ళు అక్రెడిషన్ ఉన్న వాళ్ళకి ఈ అలాట్మెంట్ వస్తుందన్నటువంటి అబ్జెక్షన్ పెట్టకూడదు. నేను ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒక నిర్ణయం తీసుకొని అక్రెడిటెడ్ జర్నలిస్టులు అందరూ, నాన్ అక్రెడిటెడ్ జర్నలిస్టులు అందరూ కూడా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. దీనికి తప్పకుండా వ్రాతపూర్వకంగా టైప్ లైన్స్ పెట్టి మీకు రిప్లై ఇవ్వండి. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ సిఏఏ మీద లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ నేను మాట్లాడింది, మిథున్ రెడ్డి మాట్లాడింది ఒక్కసారి కేర్ఫుల్గా మీరు కానీ తిరిగి వీడియోస్ అన్నీ ఉన్నాయి, అఫీషియల్ వీడియోస్ లోక్సభ వెబ్సైట్లో ఉన్నాయి, రాజ్యసభ వెబ్సైట్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒక్కసారి మీరు పరిశీలించి చూడండి. చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అని చెప్పడం జరిగింది. సిఏఏ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు 2 సభల్లో కూడా ఇతర దేశాలలో ఎవరైతే హింసకు లోనవుతున్నారో అది ముస్లిమేతరులు మాత్రమే ఆ హింసకు లోనయ్యేటటువంటి వాళ్ళకి ఇక్కడ అసైలం కల్పించాలా అన్నటువంటి ఆ యొక్క క్లాజ్ని తప్పుపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు కేర్ఫుల్గా మా యొక్క డిబేట్ని మీరు ఒక్కసారి పరిశీలించి చూడండి. మేము ఒక్కటే చెప్పాం, ఈ యొక్క వివక్షత అన్నటువంటిది పనికిరాదు. విదేశాల్లో అది ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ ఏ దేశంలోనైనా ఏ మతానికి చెందినటువంటి వాళ్ళైనా కూడా పర్సెక్యూషన్, అది వాళ్ళు వాడినటువంటి పదం. పర్సెక్యూషన్ అంటే హింసకి ఎవరైతే లోనవుతారో కులాలకి మతాలకి అతీతంగా మీరు అందరికీ కూడా మీరు అసైలం కల్పించండి, సమాన హక్కులు కల్పించండి అన్నటువంటి చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా యొక్క డిబేట్ని దానిలో స్పష్టంగా చెప్పాం. మేము ఈ యొక్క పార్టీని మాత్రం వ్యతిరేకిస్తున్నాము. మీరు దాన్ని అమెండ్మెంట్ తీసుకురండి. బిల్లు యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంట్రడ్యూస్ చేసిన విధంగా కాకుండా ఈ అమెండ్మెంట్స్ మీరు తీసుకురావాల్సిందిగా మేము మంత్రివర్యులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అది హోంమంత్రి గారు ప్రవేశపెట్టారనుకుంటున్నాను, గుర్తు రావట్లేదు. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. పౌరసత్వం అనే మీరు విలేకరులు బాగా చట్టాల పట్ల, జర్నలిజం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ఈ చట్టం చేసింది ఎవరు?
పార్లమెంట్ చట్టం చేసింది. దానికి అసెంట్ ఇచ్చింది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ చట్టంలో అధికారాలు ఎవరికి ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. దానిలో అమెండ్మెంట్స్ తెచ్చే అధికారం ఎవరికి ఉంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దేశంలో ఎవరికైనా పౌరసత్వం ఇవ్వాలన్నా, పౌరసత్వం రద్దు చేయాలన్నా, అసైలం ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు. రాష్ట్రాలు ఏం చెప్పినా కూడా రాష్ట్రాలకే అధికారం ఉండదు. మీరు ఒక్కసారి దయచేసి చట్టాన్ని అర్థం చేసుకొని మీరు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వాలి అని మీరు డిమాండ్ చేసే ముందు ఆ యొక్క చట్టాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలని మీకు అభ్యర్థిస్తున్నాను. చెప్తా ఉన్నాం, ప్రత్యేక హోదా అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనే చెప్తున్నాను, నేను రాజ్యసభలో మా యొక్క పార్లమెంటు సభ్యులు, లోక్సభలో మా పార్లమెంటు సభ్యులు 5 సంవత్సరాలు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది రాష్ట్రానికి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రామిస్ చేశారు. దాన్ని దురదృష్టవశాత్తు చట్టంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరచలేదు. దాన్ని ఆసరాగా తీసుకుని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఆ యొక్క ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాన్ని అన్యాయం చేస్తుందన్నటువంటి విషయం పదే చెప్పడం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు ఇది ఫైనాన్స్కి సంబంధించి, మనీకి సంబంధించినటువంటి బిల్లు. ఇక్కడ అది డిబేట్కి వచ్చింది, పూర్తయి దాన్ని ఓటింగ్కి తీసుకొచ్చాం. ఓటింగ్ తీసుకొచ్చినప్పుడు స్పీకర్ గారి చేత, లోక్సభ స్పీకర్ గారి చేత ఇది మనీ బిల్ అని చెప్పి దాన్ని విత్డ్రా చేయించింది బీజేపీ ప్రభుత్వం. మీకు గత చరిత్ర అంతా కూడా మీకు తెలిసి ఉంటుంది అనుకున్నాను. ఆ తర్వాత రాజ్యసభలో నుంచి ఆ బిల్లును తీసిన తర్వాత లోక్సభలో మనీ బిల్లుకి అధికారం ఉంటుంది కాబట్టి లోక్సభలో మా పార్లమెంటు సభ్యులు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు లోక్సభ 16వ లోక్సభ పూర్తవుతుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ లోక్సభ కాన్స్టిట్యూట్ చేయగానే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ డిమాండ్ చేస్తుంది, ప్రైవేట్ మెంబర్ బిల్లును మళ్ళీ కూడా మూవ్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు మాత్రమే దీనిలో కాంప్రమైజ్ అయ్యి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాకు వద్దు, స్పెషల్ ప్యాకేజ్ కావాలి, ఆ ప్యాకేజ్లో తనకు విడుపులు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే అని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మా పార్టీ స్టాండ్ ఈ రోజు ఏ రోజైనా కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి, ఎప్పటికైనా ఇవ్వాల్సిందే అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం. ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది. ఇంకొకటి విషయం కూడా చెప్తా ఉన్నా, మీరు బీజేపీకి కానీ